నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము శ్రీకాకుళం నుండి వచ్చామన్న. ఇక్కడ ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ అన్నారు ఈ యొక్క బల్కంపేట అమ్మవారి తల్లి అనేది చాలా స్వచ్ఛమైనదని, అలాగే బోనాలు జరుగుతాయని చెప్పేందుకు చెప్పారు కాబట్టి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం రావడు. అమ్మని కొన్ని కోరికలు కోరుకున్నాము. ఆ కోరికలు నిలబెడితే తప్పగా మళ్ళీ సార్ వస్తూ ఉంటాము. ఎందుకంటే స్వచ్ఛమైన దేవుడు అన్నారు కాబట్టి మన యొక్క నమ్మకం ఏదంటే అమ్మవారిని కొలుసుకోవడమే కదా. హిందూ ప్రకారం చూస్తే ప్రతి ఒక్కరు వ్యక్తులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఎంత గుడి ఫేమస్, అలాగే మీ ఊర్లో కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఏమేమి గుళ్ళు ఉన్నాయి ఒకసారి చెప్పండి. మీ చుట్టుపక్కల అయితే శ్రీకాకుళంలో సూర్యదేవర టెంపుల్ ఫేమస్, అలాగే శ్రీముఖలేమో ఒకటి, ఇది పార్వతీపురంలో అయితే ఉల్లిపాయ దగ్గర శివాలయం ఒకటి ఫేమస్ ఉంటుంది. అలాగే రాయగడ మజ్జిగైరమ్మ టెంపుల్ ఒకటి. మీకు నదులు కూడా ఉన్నాయి కదా, రెండు నదులు. ఇది నాగవల్లి నది ఒకటి, వంశధార ఒకటి. అంటే ఆ నదులకు నది ఒడ్డున గుళ్ళు అన్న ఉన్నాయి, పురాతన గుళ్ళు. నది ఒడ్డున అయితే నది నాగవల్లి సంబంధించింది అయితే శ్రీకూరం ఒకటి ఉంది. ఇంకా సైడ్ కూడా మంచి ఫేమస్ గుళ్ళు ఉన్నాయి. ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్ లో. ఇక్కడ హైదరాబాద్ లో గాగిలపూర్, ఇది గండిమైసం దగ్గర గాగిలపూర్. అంటే గండిమైసం నుంచి వచ్చారు. గండిమైసం అమ్మవారిది అయిపోయింది అన్న. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. సంతోషంగా ఉంది. సంతోషంగా చాలా. థ్యాంక్ యూ.